ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదలు పెట్టుకున్న కోరాహు యొక్క ప్రసంగం పూర్తయిందనే విషయం మనకు తెలుసు. అంటే నేను తీసుకున్న సబ్జెక్టు కోరాహు కుమారుల కోసం కాదు, మందిరం యొక్క సేవా పరిచర్య నిమిత్తం తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగింది. ఇదంతా దాంట్లో ఆ కొడుకులది చిన్న భాగం వచ్చిందంతే. పూర్తిగా నేను వాళ్ళ సబ్జెక్ట్ అయితే తీసుకోలేదు. నేను మరలా వాళ్ళ యొక్క సబ్జెక్టు తీసుకుంటానని కూడా చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం నా వాయిస్ పడుతుంది, ఎందుకంటే ఏదో మాకంటే చిన్న చిన్న మీటింగ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం వాయిస్ బట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. మరి దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కోరాహు కుమారు కోసం మళ్ళీ తర్వాత ప్రత్యేకంగా ఇస్తానని మీతో చెప్పాను. ఇంకొకసారి ఆ విషయాన్ని, ఆ మ్యాటర్ని నేను కొంచెం డీప్గా పరిశీలన చేసి నేను అది మీ ముందు ఉంచడం జరుగుతుంది. కానీ ఈలోగా ఈరోజు ఒక 1 డే మెసేజ్ మనం తీసుకుందాం. అంటే ఈరోజు పూర్తయిపోయేలాగా, ఎక్కువ రోజులు ఉండే మెసేజ్ కాకుండా ఈరోజు పూర్తయిపోయేలా ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక 2 days దాకా 1 డే మెసేజ్లు ఇస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయినది ఒక గొప్ప సబ్జెక్ట్ మీ ముందు నేను ఉంచుతాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన యొక్క నూతన నిబంధనలోంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఏమనుందంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏవనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయ్, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తదదయి కుమారుడైన లెబాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోదా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏదనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే కానీ గొర్రెల యొద్దకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధునులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జోలునైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఇది చాలు. ఎంతో ఉన్నప్పటికీ మనకి కావలసిన ముఖ్యమైన సబ్జెక్టు మనం తీసుకుందాం. నేను చెప్పాలనుకున్న అంశం మటుకు నేను మీకు వివరిస్తున్నాను. అక్కడ దాకానే నేను చదివాను. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం వేరే రీతిగా ఉంటే నేను అనుకున్న సబ్జెక్టు దాటిపోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివిన వాక్యమును మీరు విన్నారు కదా. ఏమనుంది? యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి వారికి కొంచెం గైడ్లైన్స్ ఇస్తున్నారు. మీరు నాతో ఉండాలి అంటే, నా పని చెయ్యాలి అంటే
నా లక్షణాలు, నా గుణగణాలు, నా బుద్ధులు, నా పనులు ఇవి. మీరు అలా ఉంటారా, ఉండరా, ఉండగలుగుతారా, ఉండలేరా, చేయగలుగుతారా, చేయలేరా అని వాళ్ళతో మాట్లాడి కొన్ని వివరాలు, కొన్ని మంచి చెడులు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వీధుల్లోకి వెళ్ళాలి, ఏ ఊర్లోకి వెళ్ళాలి, ఏ పేటలోకి వెళ్ళాలి, వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలి, ఎవరికి బాగోలేకపోతే ఏమేమి చెయ్యాలని కొంచెం మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి దేవుడు ఇది చేస్తున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు. సరే, ఇక్కడ దాకా బాగుంది. వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చదివి వినిపించాను పేర్లతో సైతం. ఇక్కడ విషయం ఏంటంటే మనం మరి ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వెళుతూ పరలోక రాజ్యము సమీపించినదని చెప్పుడే. నేను వాయిస్ చాలా భారంగా మాట్లాడుతున్నాను, చాలా కష్టంగా వస్తుంది నాకు వాయిస్. మీరు కష్టంగా ఫీల్ అవ్వద్దు, నేను కష్టంగా మాట్లాడుతున్నానని. అందుకే నిన్నటి దినాన్ని కూడా నేను మెసేజ్ ఇవ్వలేకపోయాను. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పుకుంటూ వెళ్తున్నారు. తర్వాత ఇంకొన్ని మాటలు, మంచి పలుకులు, రోగులను కానీ, దయ్యములని పట్టిన వారిని కానీ, ఓచ చెయ్య, కాలు చేతి, ఇలాగా పేషెంటు అనే ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుచుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ కూడా బాగానే ఉంది. యేసుప్రభు వారికి వాళ్ళకి కొన్ని మంచి చెడు మాటలు జరిగాయి, మంచి చెడు కార్యక్రమాలు ఏ జరిగాయి. అందులో ఒక శత్రువు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడికి అందరూ సమమే, ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు. కాబట్టి ఆయన్ని పట్టించిన ఇస్కరియోతు యోధా అని పేరు క్లియర్గా ఆయనను పట్టించిన అని పేరు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. అయినప్పటికీ కూడా ఆయన్ని కూడా ఇచ్చి పోలే నలుగురిలో ఎందుకు వాడని అవమానపరచడం అని చెప్పి దేవుడు పంపించారు. ఎవరు? యేసయ్య. ఇంతవరకు బాగానుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు ఒక డౌటు. మీకు డౌట్ లేనిది ఎప్పుడు ఉంది అని మీరు అడగచ్చు. ఎప్పుడు డౌట్ లేదని నేను అనుకుందామన్నా, నేను చదివే ప్రతి దాంట్లో ఏదో ఒక డౌట్ వచ్చినప్పుడు అది మీ ముందు ఇలా డౌటు అని చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే అది నిజంగానే నాకు డౌట్ కాబట్టి. దాంట్లో సరి అయిన క్లారిఫికేషన్ నాకు తెలియట్లేదు. పోనీ మీకన్నా తెలుస్తుందేమో కనుక్కుందామని నేను చెప్తున్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. మరి ముఖ్యంగా భూమండలంలో యేసుప్రభు చేత జరిగిన అద్భుతం ఒకటి. ఆయన చేసిన అద్భుతం ఇంకొక అద్భుతం. రోగులను కాదు, స్వస్థపరిచిన వారిని కాదు, చనిపోయిన వారి ప్రాణములను ఆయన లేపాడు. అసలు చెప్పాలి అంటే ఇంతకు మించిన అద్భుతం లేనే లేదు కదా. అలాగే వాళ్ళ శిష్యులు కూడా చేశారు, చేయలేదా? చాలామంది శిష్యులు కూడా అలాగా చేశారు, బాగుంది. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఏమీ ఆశించలేదు, ఏమీ తీసుకోలేదు. దేవుడు చెప్పినట్టుగానే యథార్థంగా, విశ్వాసంగా, మంచిగా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. బాగుంది ఇక్కడ దాకా. కానీ క్రీస్తు ప్రభువారు వచ్చిన కాడి నుంచి అద్భుతాలు ఎక్కువగా పబ్లిసిటీ అయ్యాయి. యేసుప్రభువారు చేయలేదు. అద్భుతాలు ఎక్కువగా పబ్లిసిటీ అయ్యాయి, శిష్యులు చేయలేదు. ఏంటి? స్వస్థతలా? కాదు. మేమందరినీ స్వస్థపరిచాం, మేము బాగా దయ్యాల పట్ల లేపాం, మేము కాళ్ళు చేతులు బాగు చేసాం, మేము అనేకమైన అద్భుతాలు చేసాం, మేము చనిపోయిన వాళ్ళు లేపాం. ఈ రీతి అయిన పబ్లిసిటీ నేను ఎప్పుడు చూడలేదు. విషయం ఏంటంటే వాళ్ళు నిజంగా చేశారు. అబద్ధంగా చేశారా? ఇది నిజం అబద్ధం మీకు తెలుసు, నాకు తెలుసు. మరి అందుకే కదా డౌటు అన్నాను. నీకు మెంటల్ ఉంది, నీకు పిచ్చి ఉంది, అవన్నీ నిజంగా చేయబడినప్పుడు, అక్కడ అద్భుతంగా రాయబడినప్పుడు దాన్ని డౌట్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అనొచ్చు. మీరు నన్ను పిచ్చిదాన్ని అన్నందుకు బాధపడలే, కానీ
ఈ పిచ్చిదానికి ఇంకో డౌట్ అనుకోండి. అదేంటంటే ఏ పేరు చెప్పి యేసయ్య నామములో స్వస్థతలు, యేసయ్య నామములో అద్భుతములు, యేసయ్య నామములో ఆశ్చర్యములు, యేసయ్య నామములో దయ్యములు వెళ్ళగొట్టును, యేసయ్య నామములో చచ్చిపోయిన వారిని లేపబడును. ఇక అనేకమైన ఏదేదేదేదో చెప్తున్నారు. బాగుంది. డౌటు అని ఎందుకు అన్నానంటే పిచ్చిదాన్ని పిచ్చి డౌటే అనుకోండి. ఈ మాట ఈ తరంలో బహుగా వినబడుతుంది. ఎక్కడ చూడు మోత మోగిపోతుంది. కంచె మోగినట్టు కనకాంబరం మోగున అన్నట్టుగా తెగ మోగిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ స్వస్థతలు స్వస్థతలు స్వస్థతలు, అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆశ్చర్యాలు ఆశ్చర్యాలు. వాక్యం మరి వాక్యం అంతా ఆదికాండం అంతా స్వస్థతలే, నిర్గమకాండం అంతా స్వస్థతలే, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, మరి ఎన్నట్లో స్వస్థతల కోసం రాయబడి ఉందా? సరే, ఇక్కడికి వచ్చేసి పాత నిబంధన కదా అనుకుంటారు, పక్కన పెడదాం. కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. మత్తయిలో కనబడతాయి, మార్కులో కనబడతాయి, లోకాలో కనబడతాయి. ఈ 4 సువార్తలు ఇంపార్టెంట్ కాబట్టి మత్తయి, మార్కు, లోక, యోహాను ఈ 4 కనబడతాయి. ఇక అక్కడి నుంచి అపోస్తుల్లో, ఫిలిప్పులో ఉన్న చిన్న చిన్న బుక్కుల్లో, ప్రకటనలో ఇవే కనబడతాయా? కనబడితే ఏదో అక్కడ అలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. బాగుంది. ఇక్కడి దాకా కూడా బాగుంది. కానీ విషయం ఏంటంటే ఏ బైబిల్లోని స్వస్థతలు ఉన్నాయన్నారో అంటాం కదా, ఉన్నాయి. ఏ యేసుప్రభు వారు స్వస్థతలు చేశారో అదే ఆత్మ బలముతో 12 మంది శిష్యులు కూడా దేవుడు ఆ బలాన్ని, ఆయన యొక్క శక్తిని, మరి ముఖ్యంగా అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని వాళ్ళకి ఇచ్చారు. యేసుప్రభు వారి స్వస్థతలో బాప్తీసం తీసుకొని ఆయనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేదాకా ఏ కార్యం చేయలేదు. మొట్టమొదటి ఆయన చేసిన కార్యం ఏంటి అంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. ఆయన లైఫ్లో మొట్టమొదటిగా చేసిన కార్యం. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఆయన ఒట్టిగా ఉన్నప్పుడు జరగలేదు, ఒట్టి శరీరం ఉన్నప్పుడు జరగలేదు సుమ. ఆయన శరీరంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత మాత్రమే జరిగిన అద్భుతములవి. డౌట్ ఉంటే చదువుకోండి, అందుకే నేను డౌట్ అన్నాను. ఇప్పుడు జరుగుతున్నప్పుడు చాలామంది మాకు అక్కడికి వెళ్ళాక స్వస్థతలు, ఇక్కడికి వెళ్ళాక అద్భుతాలు, ఇక్కడికి వెళ్ళాక ఆశ్చర్యాలు అన్నారు. అది బాగుంది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. కానీ నాకు ఒకటి కనబడతలేదు. ఆ కనపడని ఒక్కటి ఏంటి అంటే ఒక చోట కనబడుతుంది, ఒక చోట కనబడతలేదు అనుకుంటున్నాను. కనపడిన కన్ను పని చేస్తుంది, కనపడలేని కన్ను పని చేయట్లేదా అంటే నాకు అన్నీ కూడా 2 కళ్ళలో క్లియర్గా కనబడుతున్నాయి. 2 కళ్ళ నుంచి కూడా 2 కళ్ళు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. లేకపోతే నేను నా వెహికల్ డ్రైవ్ చేసుకుని వెళ్ళలేను కదా ఎక్కడికి కూడా. ఒక కన్ను కనపడి ఒక కన్ను కనపడకపోతే అసలు ఇంట్లోనే భయభ్రాంతులం అయిపోయి ఉంటాం. అలాంటిది నేను బండి ఎక్కానంటే ఎప్పుడు ఎక్కాను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఎప్పుడు ములిగాను, ఎప్పుడు తేలానో నాకే తెలియదు. మరి కనపడింది ఏంటి, కనపడలేంది ఏంటి నాకు అని అనుకుంటే కనుక అప్పుడు 12 మంది శిష్యులు ఓచకాలు చేయగలిగిన వారిని, దయ్యములు పట్టిన వారిని, పోనీ ఒక్కొక్కరిని తీసుకుందాం. 12 మంది శిష్యులు చేసిన కార్యాలు కొన్ని చూద్దాం. వీళ్ళు నడిచి వెళ్ళినప్పుడు వాళ్ళ నీడకి 12 మంది శిష్యులు వస్తున్నారని రోగులను స్వస్థపరిచేశారు. అంటే వీళ్ళ దగ్గర ఏముందని? స్వస్థత వరం ఉందని. అంటే వీళ్ళు వెళ్తే ఏం జరుగుతుందని? నీడ సోకగా రోగులు బాగుపడేది. బాగుంది. నీడ పడిపోతేనే స్వస్థపడినప్పుడు మరి వీళ్ళు చెయ్యేసి 12 మంది శిష్యులు చాలామందిని స్వస్థపరిచారు. చాలా దయ్యాలు లేపారు, చనిపోయిన వారిని కూడా లేపారు. ఎలీషా చనిపోయిన వారిని లేపారు,
సరే పాత నిబంధన ఎందుకులే, మీరు పాత నిబంధన అంటున్నారు కదా, పక్కన పెడదాం. నూతన నిబంధనే చూసుకుందాం. నూతన నిబంధనలో 12 మంది శిష్యులు ఎన్ని అద్భుతాలు చేశారు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ స్వస్థతలు నేను వివరించట్లేదు, ఆ అద్భుతాలు వాళ్ళు చేసినవి నేను వివరించట్లేదు. కానీ ఒకటే, వీళ్ళు కాళ్ళ మీద చెయ్యేస్తే కాలు వచ్చి పరిగెట్టేశారు. వీళ్ళు కళ్ళు మీద చెయ్యేస్తే కళ్ళు తెరవబడి చూసేశారు. వీళ్ళు మంచం మీద ఉన్న వాళ్ళు లెగమని నడిస్తే అంటే యేసుప్రభువారు కూడా చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. బాగుంది, చక్కగా వీళ్ళు చెప్పారు, వీళ్ళు జరిగాయి అన్ని క్రియలు జరిగాయి. మరి దయ్యాలు పోగొట్టారు, వెళ్ళిపోయాయి, బాగుంది. మరి ఇప్పుడు స్వస్థతలు అంటున్నారు కదా, ఈ కాలు చేతులు లేనోళ్ళు, పోలియో వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు, హెచ్ఐవి వచ్చిన వాళ్ళు, టీబీ వచ్చిన వాళ్ళు, మార్కెట్లో కాయగూరలు ఎన్ని రకాలు ఉంటాయో అలాగా హాస్పిటల్కి వెళ్తే పాపం ఒక్కొక్కరు ఒక్కొక్క అనారోగ్యం చేత ఇన్ఫెక్షన్లను అయ్యని బాధపడుతూ ఉంటారు. బాగుంది. వాళ్ళందరూ కూడా అందులో సకాన మంది క్రైస్తవులే ఉంటారు. వాళ్ళకి తెలీదా? అన్నీ తెలుసు. అప్పుడు వాళ్ళ మందిరాలకు వెళ్ళట్లేదా? వెళుతున్నారు. పోలే వాళ్ళ దైవజనులకి మాలాటోళ్ళకి స్వస్థత వరం దేవుడు ఇవ్వలేదు, మేము పాపులం అనుకోవచ్చు. వాళ్ళ సంఘాలు వదిలి బయట ఎవరో చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. మాలాటోళ్ళ సంఘాలు వదిలి పోనీ దేవుడు మాకు ఆ వరం ఇవ్వలేదు, మేము పాపులం అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఆ వరాలు ఉన్నాయి, ఇక్కడ ఈ వరాలు ఉన్నాయని లేడి పిల్ల గెంతినట్టుగా టకుటకుమని గెంతుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెంగుమని. బాగుంది. మరి మీరు వెళ్ళిన చోట మీ కాళ్ళు వస్తున్నాయా? నిజంగా మీ కళ్ళు వస్తున్నాయా? నిజంగా మీకు దయ్యాలు పోతున్నాయా? నిజంగా మీకు క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందా? నిజంగా మీకున్న వ్యాధులన్నీ తగ్గుతున్నాయా? నిజంగా ఇరిగిపోయిన కాళ్ళు చేతులు అతుక్కుంటున్నాయా? నిజంగా. ఈ నిజము అనే పదం నాకు ఎక్కడా కనపడలేదు, అది నాకు కనపడింది. కానీ మరి బైబిల్ చదివినప్పుడు నేను వీళ్ళు ఎలా చేయగానే లేచిపోయారు, వీళ్ళు ఎలా ప్రార్థన చేయగానే కళ్ళు కనిపించిపోయాయి, వీళ్ళు ఎలా నడవగానే కాళ్ళు వచ్చేసాయి, వీళ్ళు ఎలా నడిచెళ్తుంటే రోగులు రేసిపోతున్నారు. అప్పుడు రోగులే, ఇప్పుడు రోగులే. అప్పుడు వాళ్ళు చెయ్యగా బాగుపడిన రోగులు ఇప్పుడు మీరు చెయ్యేస్తే ఎందుకు బాగుపడతలేదు? వాళ్ళకు వారాల సంఖ్య మనం ఎందుకు చెప్తున్నాము? అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా స్వస్థత రావాలి కదా. యాక్సిడెంట్ ప్రాణంతో ఉన్న వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి పెడితే స్వస్థత పెడతారా? అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని స్వస్థత వరం ఉందని చెప్పుకొని వాళ్ళు కంగారెక్కిపోతారు. ఎందుకలా? లేపాలి కదా మరి. మీకు స్వస్థత వరం దేవుడిచ్చాడు, మాలాటోళ్ళ కంటే అలాగేలే, మేము పాపులం కాబట్టి, అందుకే మా సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ మీలాటోళ్ళ దగ్గరికి వస్తున్నారు. బాగుంది. మరి మీరు ఎందుకు లేపట్లేదు? మీరు ఎందుకు కాళ్ళు ఇవ్వట్లేదు ఇమ్మీడియట్లీగా? వాళ్ళకి విశ్వాసం లేదు అని మీరు చెప్పడానికి, మేము చెప్పడానికి సరిపోము. ఎందుకంటే దేవుడు ఒక మాట యాకోబులో చెప్పాడు. ఏంటనంటే రోగుల మీద క్లియర్గా ఉంది యాకోబులో. మళ్ళీ ఎక్కడ అంటారని ముందు ఇక్కడే అని చెప్పేస్తాను. ఈ యాకోబులో ఉంది, మీరు రోగుల మీద చేతులుంచగా రోగులు స్వస్థపడిరి. ఎవరి మీద చేతులుంచగా? రోగుల మీద చేతులుంచగా. ఎవరు స్వస్థపడ్డారు? రోగి స్వస్థపడ్డారు. చెయ్యి ఎవరిది? దైవజనుడు చెయ్యేసినప్పుడు స్వస్థపడినప్పుడు స్వస్థత వరం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. విశ్వాసం ఎవరిలో ఉండాలి? నేను చెయ్యేసి బిడ్డకి కన్ను రావాలి అంటున్నాను, ఏసునామములో వచ్చుగాక అన్నారు శిష్యులు, వచ్చేసింది. మరి మీరు చెయ్యేసి రావాలి అన్నప్పుడు రాకుండా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నారు? అప్పుడు మీకు స్వస్థత వరం ఉందా? అని నేను అడుగుతున్నాను. అంటే ఈ పదం పెట్టుకున్న వాళ్ళకి, ఈ బోర్డులు పెట్టుకున్న వాళ్ళకి, ఈ అక్షరాలు పెట్టుకున్న వాళ్ళకి. కానీ ఆ గబగబా స్పీడ్గా వచ్చి అంబులెన్స్లో తీసుకొచ్చిన వాళ్ళ ప్రాణం నిలబెట్టేస్తారు.
కొన ప్రాణం ఉంటే ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్ దాకా వాళ్ళ ప్రాణం నిలబెట్టేస్తారు. ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసి ఆ అంబులెన్స్లో, సెకండ్ ఎయిడ్ చేయాలన్నా కూడా హాస్పిటల్లో పడేస్తారు. వాళ్ళ గబగబా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి కాళ్ళు చేతులకి ఆపరేషన్లు చేసి కట్టేసి ఒక 4 రోజులు కోలుకున్నా, 2 నెలలు కోలుకున్నా, పోయిన సంవత్సరానికి కోలుకున్నా అతనికి ప్రాణం ఉంది. మరి ఇప్పుడు స్వస్థపరిచే వాళ్ళు ఎవరు? డాక్టర్లా? స్వస్థపరుచుతున్నాం అని చెప్పిన మేమా? క్యాన్సర్ పేషెంట్కి మందులు ఇస్తున్నారు, 60 వచ్చినోడు బతుకుతున్నారు. ఆ వ్యాధితో ఉన్నవాళ్ళు మందులతో ఆ వయసు లాగేస్తున్నారు. నీకు కావాల్సింది ప్రాణమే కదా. కాకపోతే వాళ్ళతో పాటు కొంచెం నీరసంగా ఉంటావేమో, కాకపోతే వాళ్ళతో పాటు ఒకవేళ నువ్వు కరెక్ట్గా డైట్ సరి తీసుకొస్తే ఒక 6 నెలల ముందు 7 నెలల ముందు చనిపోతాయేమో. నీ తర్వాత వాళ్ళు వచ్చేయాలి కదా. అలాగే ఏళ్ళు 60 70 లాగేస్తున్నారు కదా, వేళ్ళు 50 వరకు వచ్చేస్తున్నారు కదా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా మందులతోటి. అంత అనారోగ్యంతో బాధపడి మందులు వాడి ఏ హాస్పిటల్ చూసినా ఖాళీ ఉంటలే. సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు తెగ కట్టేస్తున్నారు. అంటే డాక్టర్లోకి దేవుడు స్వస్థత్వరం ఇచ్చాడా, దైవజనులకి స్వస్థత్వరం ఇచ్చాడా? నాకు డౌట్గా ఉంది. అందుకే నేను డౌటు అన్నాను. నేను పిచ్చిదాన్ని కదా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలే వస్తాయి. కాబట్టి నా పిచ్చిదానికి సమాధానం చెప్పండి ఎవరో ఒకరు. అంటే నాకు ఎక్కడా కనపడతలేదు. హాస్పిటల్కి వెళ్తే చాలు రోగులు 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 రోగులు. పాపం ఎన్నేసే డబ్బులు ఖర్చు వాళ్ళకి. ఒక్కరికి కూడా మానవత్వం లేదా? అక్కడికి వెళ్ళి వాళ్ళకి లేపలేరా? కాళ్ళు చేతులు లేనోళ్ళు, చచ్చిపోతున్న వాళ్ళు మీ దగ్గరికే రావాలా? మనం ఉందాయన సీట్లలో కూర్చోవాలా? యేసుప్రభు వారు బూడిదలు పూసిన వీధుల్లో తిరిగి కాళ్ళు లేపేసి భయంకరమైన చనిపోయిన వాళ్ళు కూడా లేపేశాడు కదండి. ఆ దేవుడి పేరు చెప్పుకొనే కదా బతుకుతున్నా. నేను అందుకే అంటున్నాను, చెట్టు పేరు చెప్పే కాయలు అమ్ముతారు, చెట్టు పేరు చెప్పి వేరే కాయలు అమ్మితే పిచ్చోళ్ళని రాళ్ళిచ్చి కొడతారన్నాను. అంటే ఈ భూమండలం మీద ఎవరికీ అర్థం కావట్లేదా? దైవజనులు ఏర్పరచుకున్న సంఘాలను వదిలేసి ఎవరో 2 3 గొప్ప అని చెప్తే వెళ్ళిపోతున్నారు. అక్కడికి కాళ్ళతో వెళ్ళిపోయిన నువ్వు కాళ్ళతో తిరిగి వచ్చావా? చేత్తో చెయ్యి ఇరిపోయి వెళ్ళిపోయి నువ్వు చెయ్యి అతికించుకొని వచ్చావా? పోలియో చేత్తో వెళ్ళిన ఊచకాలు చేతులు అంటే ఏంటో తెలుసా? పని చేయని కాళ్ళు చేతులు, జీవం లేని కాళ్ళు చేతులు. ఊచకాళ్ళు చేతులు అంటే పట్టుతో వదిలేసిన కాళ్ళు చేతులు అని అర్థం. వాళ్ళు పోలియో అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడి నుంచి ఉండదు కాబట్టి, తల్లి గర్భం నుంచి వాళ్ళకి తేడా ఉంటుంది కాబట్టి ఉంటాయి. మరి ఊచకాలు చేతులు కలిగిన వాళ్ళు కూడా, పట్టు వదిలేసిన వాళ్ళు కూడా దేవుడు లేపేశాడే. అదే వరం కలిగి 12 మంది శిష్యులు లేపేశారు. విషయం ఏంటంటే అసలు వీళ్ళ పాస్టర్లే కాదు, పెద్ద మళ్ళీ స్వస్థతలు చేశారు వీళ్ళు. అసలు వీళ్ళు చదువు కలిగిన వాళ్ళే కాదు, పామరులు, కానీ అద్భుతాలు చేసేసారు. అదేంటి వాళ్ళ భక్తికి మన భక్తికి ఎంత తేడా ఉంది? ఎవరు ఎందుకు? నాకే లేదు స్వస్థత్వరం. ప్రార్థన చేస్తే స్వస్థపడతారు, అది మామూలు. మీ ప్రార్థన ఒకటి మా ప్రార్థన ఒకటి అంటే అలా కాదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన నువ్వు లేగు అంటే లేగరం. నీకు కాలు ఏది ఇరిపోయింది కదా అతికిచ్చేతను ఇలా పెట్టు అంటే అతుక్కోదు. చెయ్యి ఇలా పెట్టండి, ఎందుకంటే నాకు ఆ వరం లేదు. అప్పుడు నేను ఎలా అబద్ధం చెప్పగలను? చెదకొట్టి చెవులు మూసేస్తారు నాకు. క్రైస్తవులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదా? నా డౌటు. అక్కడికి వెళ్తున్నారా? రోగుల మీద చేతులు మనం ఉంచాలి. రోగికి కాదు విశ్వాసం ఉండవలసింది, స్వస్థపరచుచున్న దైవజనుడికి ఉండాలి వరం. యేసుప్రభులో వరం ఉంది కాబట్టి పేషెంట్ల మీద చేయగానే ఎవరైనా దిగ్గుమని లేచిపోయారు అంతే. 12 మందికి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ చేతులేగా, వాళ్ళు నడవగా చేతులేటి నీడంట, నీడ అలా వెళ్ళిపోగా, ఇది గాలి వెళ్ళిపోయినట్టు వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ వెనకాతల ఎండకాయ నీడ వెళ్ళిపోతుంటే ఆ నీడక మనిషి మనం చెయ్యేసి కుదిపి వాళ్ళకి హార్ట్ అటాక్ రప్పించి ప్రాణాలు తీసిన వాళ్ళు స్వస్థపడట్లేదు. వీళ్ళ నీడతో సోకగా బాగుపడేరి రోగులనుంది. బాగుంది. మనకలాగా ఏమైనా చదువుకున్నారా? వాళ్ళు పామరులు. ఏదో చేపలు పట్టుకొని ఒకరు, డేరాలు కుట్టుకొని ఒకరు, ఇంకో పని చేసుకొని పన్నులు వసూలు చేసేవాళ్ళు ఒకరు. రాకాసి జాతి మత్తాయి. పన్ను ఇవ్వకపోతేనే కానీ కన్ను పీకెత్తాడు, అలాంటి వాడు అనమాట ఈయన. అందులో ఇంకొక ఆయన ఉన్నాడు పొట్టి చక్రే కూడాను.
పన్నులు వసూలు చేయడంలో ఏళ్ళ తర్వాతే, దొంగ లెక్కలు చూడడంలో యోధ ఇస్కరియోతు తర్వాతే. అక్కడిక్కడ మార్పు చేయి. ట్రెజరర్ కదా ఆయన. దొంగ లెక్కలు వేయడంలో ముందుగానే ఒక ప్లానింగ్, ముందుగానే ఒక డిసైడ్మెంట్, ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఒక ప్లానింగ్ మైండ్లో పెట్టుకొని వస్తుంటాడు. ఎవరైనా అడిగితే నేను ఏం ఓపెన్ అవ్వాలి. దొంగ ఎప్పుడు కూడా మెయిన్ డోర్లోంచి వెళ్ళడు, దొంగదారిలోంచే వెళ్తాడు. ఎందుకంటే వాడు దొంగ కాబట్టి ఆ దారిలో ఎతుక్కుంటాడు. యజమాని ఎప్పుడు దొంగదారులమ్మట రాడు, మెయిన్ డోర్లోనే వస్తాడు. ఎందుకంటే అతను అధికారం కలిగిన ఆ ఇంటి యజమాని కాబట్టి. అలాగా ఇక్కడ భోజనం బాగా ఉంటుందని పైన బోర్డు 10 కలర్లు వేసి పెడితే కాదు, లోన 10 రకాల భోజనాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. లోనికి వెళ్ళాక తెలుస్తుంది ఒక 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 కర్రీతోటి వేసాడా 10 కర్రీలు వేసాడా అని. మనం భోజనం తిన్నాక మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. వాక్యం ముఖ్యం, వాక్యము ముఖ్యము. 12 మంది శిష్యులు ఒక్కరు కూడా అందమైన చావు చనిపోలేదు. అందరూ ఏదో ఒక అనారోగ్యంతో, పౌలుకి విపరీతమైన ఆయాసం, ఆయన అందరిని స్వస్థపడ్డాడు, ఆయనకి స్వస్థత కలగలేదు. యేసుప్రభు వేలాది మందిని స్వస్థపరిచాడు. ఈ కొరడాలతో కొట్టట్ల రేటి దెబ్బలేటి ఒళ్ళేటి ఇలా చిరిపోతుంది, ఆయన చేతితో ఆయన అలా అనుకుంటే స్వస్థపరిచిపోడా? తలుతుకు మీ చిన్నదానాలే, దిగ్గుమని చనిపోయిన చిన్నది లేచింది. ఈయన చేతితోటి ఇలా 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 నేసుకుంటా గాయాలన్నీ అంత క్రూరంగా తన్నులు తిని దారుణంగా మాంసపు ముద్దలు బయటకు రప్పించుకొని చనిపోవాలా? పోని కొట్టారనుకోండి, స్వస్థత వరం ఆయనలో ఉంది కదా, ఇలా ఇలా అని ఆయన చేత్తో ఆయన ఒళ్ళంతా సవర్ చేసుకుంటే స్వస్థపడరా? నాకు అర్థం కావట్లేదు అంటున్నాను ఇదే. ఇక్కడ వీళ్ళు స్వస్థపడినప్పుడు లేచిపోయారు టపిమని. ఇప్పుడు స్వస్థత అని చెప్పిన వాళ్ళు ఎందుకు లగట్లేదు? కొన్ని వారాలు మీరు రండి, కొన్ని వారాలు మీరు రండి, మీకు విశ్వాసం ఉండాలంటాడు. పక్క అన్యుడు వెళ్ళినా నీ దారిలో ఒకడు భయంకరమైన అనారోగ్యంతో పడిపోయి ఉన్నా, అతను యేసుప్రభు నమ్ముకోపోయినా నీకు స్వస్థత వరం ఉంటే నువ్వు అతను స్వస్థపరిచితే యేసుప్రభు కానివాడైనా కూడా దిగ్గుమని లెగుతాడు అక్కడ. ఎందుకంటే స్వస్థత వరం నీలోనే లేదు, అసలు స్వస్థత వరం నీలోనే లేదు. ఒక తోడేలాగా దొంగ వేషం వేసుకొని, దొంగ ముసుగు వేసుకొని, సిగ్గు శరం లేకుండా ఇలాంటి బోర్డులు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటున్న వాళ్ళని ఏమిచ్చి కొట్టాలంటారు? అసలు అక్కడికి స్వస్థతలను వెళ్తున్న వాళ్ళు కొట్టాలి ముందు. వాళ్ళని ఎందుకు కొట్టాలి? ఇక్కడ భోజనం బాగుండదని తెలిసి రెండోసారి అదే హోటల్లోకి వెళ్ళి మళ్ళీ నేను భోజనం చేసి రావడం తప్పు నాది. మేనేజర్ ఏమంటాడు అక్కడ ఉన్నాయన, నీకు ఇష్టమైతే తినమ్మా, కష్టమైతే వెళ్ళిపో, అయితే నేను డబ్బులు ఇచ్చాను కదా ఇచ్చే అన్నాను అనుకో, ఎలా వెళ్ళవమ్మా అంటాడు. ఎలా వెళ్ళవమ్మా అంటాడా, మళ్ళీ రా అమ్మ అంటాడా? అనడు. తప్పు నాది. నేను యజమాని అంటే సరిపోను. ఆ హోటల్లోకి వెళ్ళింది తప్పు నాది. భోజనం బాగోలేదని తెలుసుండి 2-3 సార్లు వెళ్ళి భోజనం చేయడం తప్పు నాది. అక్కడ సరైన పద్ధతి లేదని తెలుసుండి కూడా పదే అక్కడికి వెళ్ళి భోజనం తినడం నాది తప్పు. మన దైవజనుల్లో లేనిది అక్కడేముంది? సరే ఒకసారి నీకు తెలుసో తెలియకో ఎల్లో, ఇరుగు పొరుగు వారు చెప్పో చెడుకో ఎల్లో, చెడగొట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సంఘాల్లో నిప్పులు పెట్టేసి ఈ అమ్మ వెళ్ళిపోయి ఇంకో 10 మందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎక్కువ ఉంటారు. నీకు నువ్వు నిదానంగా ఉంటే నిన్ను ఎవరు చెడపలేరు. మన బంగారం మంచిదైతే ఏదో అంటారు, అలాగనమాట. వాళ్ళని అస్సలు అనకూడదు, మనం అనే అర్హత మనకు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మనమే. నిన్ను రమ్మన్నాను అమ్మా అని అంటాడు ఆయన. అప్పుడు ఏమంటాం? లేదండి అయ్యగారు, లేదండి అమ్మగారు, మేమే వచ్చావు కదా. ఇక్కడ మా స్టైల్ ఇలాగే ఉంటుంది. కొన్ని వారాలు రా, కొన్ని నెలలు రా, ఈలోగా రోగంతో నువ్వు చావు, అంతే, చచ్చిపోద్ది. వెళ్ళాను ఏం అవ్వలేదని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్ రిపోర్ట్లు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ వెళ్ళి నువ్వు మామూలుగా తెలుసో తెలియకెళ్ళో తర్వాత వచ్చి నీ హాస్పిటల్లో నీ రోగం బాగు చేయించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భయంకరమైన వ్యాధులు వచ్చిన జ్వరం, ఆ జ్వరం, అక్కడికి వెళ్ళేదో 50లు 60లు టాబ్లెట్లు వేసేసుకోవడం కాదు. ప్రార్థన మామూలుగా చేసుకో, హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకో. నా భర్త దైవజనుడే,
అయినా లక్షల రూపాయలు పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించాను. లక్షలు, పైసలు కాదు, కాగితాలే. నేను ఆయన మీద ఆధారపడలేదా? పడ్డాను. ఆయన పడలేదా? పడ్డారు. కానీ దేవుని చిత్తం ఏది ఉంటే అదే జరుగుతుంది. అందరికీ అలా జరగదు. ఎందుకు ఇలా జరిగిందని మనం అడగలేము. ఆయన కృపకి ఎవరు పాత్రలో, ఆయన ఉగ్రతకి ఎవరు పాత్రలో, ఆయన దగ్గర ఉన్న ఆయన పాత్రలో ఉన్న మనకేం తెలియదు. అంతా ఆయనకే తెలియదు. వాక్యానికి ప్రాధాన్యత లేనే లేదు. వాక్యం ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా నీకు కనపడేది స్వస్థతలో 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 స్వస్థతలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొద్దు. స్వస్థతలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి స్వస్థపరచండి. ఒక డాక్టర్ ఇమ్మీడియట్గా ప్రాణం కాపాడుతున్నాడండి. ఒక బుక్ చదువుకున్నవాడు, ఒక బుక్ చదువుకున్న ఒక డాక్టర్ కన్ను తీసుకొని ఎట్టేస్తున్నాడు, కాలు తీసుకొని ఎట్టేస్తున్నాడు. భయంకరంగా హార్ట్ అంతా బయటికి తీసేసి మళ్ళీ హార్ట్లో ఆన్ ఎట్టేసి అసలు నరాలు కనబడతాయా? ఆ నరాలకు కూడా వైద్యం చేస్తున్న ఆ మహానుభావుడికి ఇచ్చాడండి దేవుడు స్వస్థత వరం. నేను వీళ్ళకన్నా వాళ్ళనే మెచ్చుకుంటాను. నాకు వీళ్ళకన్నా వాళ్ళే ఇష్టం. ఎందుకంటే వాళ్ళనే కనిపించింది నాకు స్వస్థత వరం. అయితే నువ్వు అల్ప విశ్వాసివి, ఏదో విశ్వాసిని. నువ్వు దయ్యం పట్టిందానివి, దయ్యం పట్టిందానివి. నువ్వు గొండు సాతానివా, గొండు సాతాన్నే. నువ్వు చెడిపోయిందానివా, చెడిపోయిందానివే. నువ్వు అవిశ్వాసివి, అవిశ్వాసినే. ఏమంటే అనుకోండి నన్ను, కానీ నాకు కనపడలేదు. అందుకే నేను అన్నాను. అప్పుడు అద్భుతంగా అప్పటికప్పుడు లేచిపోయిన వాళ్ళు స్వస్థతలు ఉందని చెప్పారు. వాళ్ళు ఈ మాట చెప్పలేదు. వాళ్ళు బోర్డు తక్కువను, లోనికి వెళ్తే టేస్ట్ భోజనం ఎక్కువ ఉంది. ఈ శిష్యులు బోర్డు పెట్టుకోలేదు మాకు స్వస్థత అని. కానీ వాళ్ళ టేస్ట్ ఎలాంటిదంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపేసిన గ్రేట్ పర్సన్స్ వాళ్ళు. ఇప్పుడు అన్ని బోర్డులే కనపడుతున్నాయి, భోజనం ఏం కనపడతలేదు టేస్టీగా. మోత మోగిపోతున్నాయంతే అక్కడ చూసినా. ఏమి వింటున్నాము, ఏమి చదువుతున్నాము, ఏమి జ్ఞానం నేర్చుకుంటున్నాము, వాక్యం ఏముంది, ఎలా ఉంది, ఎక్కడుంది, ఏ మాట చెప్తున్నారు, ఏ మాట ఎలా ఉంది, దైవజనుల మాట వ్యతిరేకించి ఎక్కడికి వెళ్తున్నాము, బైబిల్ ఎందుకు చదవట్లేదు అసలు. ఒక్కసారి మనకు మనం పరిశీలించుకోవాలి. అక్కడికంత దూరం వెళ్ళి అతను అక్కడి నుంచి ట్రైన్ మీద కానీ బస్సు మీద కానీ రాలేదు. నీకు ఏ సదుపాయం ఉంటే ఆ సదుపాయంతో వెళ్ళిపోతావు. అది ట్రైను, బస్సు, లేకపోతే 2 వీలరు, 4 వీలరు, ఏదో వెళ్ళరు, వేలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. వాళ్ళని దగ్గరికి రాలేదు. వాళ్ళని నిన్ను అడిగినా నువ్వు సరిపోవు. ఏమన్నా నేను నీ దగ్గరికి వచ్చి స్వస్థపరిచితానన్నానా అంటారు సింపుల్గా. నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వే నా దగ్గరికి వచ్చావు అంటారు. మరి మళ్ళీ తిరిగేసి నీ మీద ఒక నింద. అందరూ బాగుపడ్డారమ్మ ఇక్కడికి వచ్చాక, నువ్వెందుకు బాగుపడలేదు? పక్కన వాళ్ళు ఎన్ని పాపాలు చేసిందో వీళ్ళు చూసి వచ్చినట్టు. ఆవిడ జీవితం, అతని జీవితం, తాతగారి జీవితం, మామగారి జీవితం వీళ్ళు చూసి వచ్చినట్టు. వీళ్ళు ఎన్ని పాపాలు చేశారనుకోరు. నువ్వెన్ని పాపాలు చేసావని నిన్ను అన్ని ముందు నేనెన్ని పాపాలు చేశాను. సీక్రెట్గా చాక్లెట్ అనుకుంటూ నేనెన్ని చేశాను. నాకు నేను ప్రశ్నించుకోవాలి కదా. నాకోటి స్వస్థత వరం లేదు, కానీ మళ్ళీ నేను ఇంకోళ్ళని స్వస్థపరచడం. ఈ శిష్యులకి చదువు లేదు, సంజ లేదు, దేవాలయాలు లేవు, అసలు వీళ్ళు దైవజనులే కాదు. కానీ దైవం వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. కానీ అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళలో నింపబడిపోయాడు. ఏంటంటారు తేడా? ఎక్కడ తేడా ఉందో నాకు అర్థం కావట్లా. ఇంకొంచెం డీప్గా పరిశీలించాలి. ఎక్కడన్నా లోపం ఉందా అంటే ఒకటైతే అనుకుంటున్నాను, ఆ లోపం ఎక్కడో కనబడుతుంది అనుకుంటున్నాను. అదే పరిపూర్ణమైన భక్తి, వేషధారి భక్తి, తోడేళ్ల జీవితము, నటించే జీవితము, పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకునే జీవితము. 2 చికెన్ కర్రీసే ఉండి 2 కూడా అన్నట్లో కూడా కరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి వండినప్పుడు ఒక దాంట్లో సాల్ట్ వేయకుండా ఒక దాంట్లో కొంచెం వేసి
ఒక దాంట్లో అసలు వేయకుండా ఉంటే అవి ఎలా ఉంటాయి? ఈ కూర రెడ్గానే ఆ కూర రెడ్గానే కనబడుతుంది. తిన్నాక తెలుస్తుంది టేస్ట్, సాల్ట్ ఎందులో ఉంది లేదు అనేది. సాల్ట్ ఉన్నదాన్ని తింటాం, సాల్ట్ లేని దాన్ని తినం. అది ఎంత అందంగా నిగనిగలాడుతున్నప్పటికీ దాంట్లో ఏం లేదో తెలుసా? సారం లేదు, సారం లేదు. చికెన్ కర్రీ కాకుండా మామూలు కర్రీలో కాస్త సాల్ట్ ఉంటే అంత ₹1000 పెట్టిన చికెన్ కర్రీని కూడా చిచి ఉప్పు లేదు చప్పగా ఉందంటాం. ఇందులో సాల్ట్ ఉంది చాలా బాగుందంటాం. ఎంత కాస్ట్లీ కూర తిన్నామన్నది కాదు, సారం ఎందులో ఎక్కువగా ఉన్నది అన్నది కావాలి. సారం శిష్యులో ఎక్కువగా ఉంది, యేసు ప్రభులో ఇంకెక్కువ ఉంది. వీళ్ళు కొద్దిగా తీసుకున్నారు, దేవుడు కొద్దిగా ఇచ్చారు వీళ్ళకి. అదే యేసు ప్రభుని మనము నమ్ముకున్నాం కదా. నేను అదే బోధ చేస్తున్నాను. నాకు ఇప్పుడు దాకా సారమే రాలేదు అంటే నేనేంటి? నిస్సారమైన ఆడదానిని. నేనేంటి? భక్తి లేని ఆడదానిని. నేనేంటి? ఆయన శక్తిని ఎరగకుండా సుత్తితో చెప్తున్న దానిని అనుకోవాలా? అనుకోవాలి అనుకోని కన్నా నిజం అనుకోవడం మంచిదేమో. నిజమే అని నేను అనుకోవాలి. నేను సుత్తే చెప్తున్నాను తప్ప ముక్తికి మార్గం నడిపించట్లేదు, ముక్తి మార్గము చూపించట్లేదు, వాక్య జ్ఞానములోనికి నడిపించట్లేదు, వాక్య బోధ చేయట్లేదు. కానీ సుత్తేసి ముక్తిని పక్కన పెట్టి ముక్తికి మార్గాలు నేను చూపించట్లేదు. అంటే నాలో ఏముంది? భక్తి లేదు. నాలో ఏముంది? వేషధారితనం ఉంది. నాలో ఏముంది? డంపపు బుద్ధి ఉంది. నాలో ఏముంది? గొప్ప కబుర్లు ఉన్నాయి. అందమైన జరీ చీరలు కట్టేసుకొని దబాదబామని బల్ల బాధేసి వాక్యం చెప్పేస్తే నేను వాక్యం చెప్పింది అంటారంతే. సారానికి నిస్సారానికి ఎంతో తేడా ఉంది. ఉప్పు సారం అయితేనే కదా అది కూరలో వేయబడుతుంది. అది నిస్సారం అయితే బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడిటేకే కానీ మరి దేనికి పనికిరాదు కదా. పనికొస్తుందా? అసలు ఆ ఐటెం మనం ఇంట్లోకి తీసుకురానే రాము. ఒక్కసారి గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు అన్నది పక్కన పెట్టండి, నువ్వు మందిరానికి వెళ్ళేది పక్కన పెట్టండి. నీ భక్తిని ప్రదర్శించుకోవడానికి, నీ భక్తిని చూపించుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళి నీ గుణగానాలను చూపించుకుంటున్నావు, బాగుంది. మరి వ్యక్తిగతమైన నీ భక్తి ఏది? వ్యక్తిగతమైన నీ విశ్వాసం ఏది? వ్యక్తిగతంగా నువ్వు ఎంత బైబిల్ చదువుతున్నావు? వ్యక్తిగతంగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? వ్యక్తిగతంగా దేవుని శక్తిని నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు? వ్యక్తిగతంగా ఒక ఆత్మను నువ్వు ఎంత రక్షిస్తున్నావు? వాడు పోతే పోని హాస్పిటల్కి వెళ్ళి స్వస్థపడతాడు, అయితే చచ్చిపోతాడు. ఇక్కడైతే కిక్కివని వస్తుంది ఇంకోసార్లు. కొంతమంది ఏమంటారంటే కొన్ని టైలు ఏదైనా ఒక శబ్దం అవుతే సత్యం అంటూ ఉంటారు. సత్యమైన వాక్యాలకి లేదు, అసత్యాలు ఎన్ని వచ్చినా అది సత్యం అంటాం. సత్యమైన వాక్యాన్ని పక్కన పెడుతుంటున్నాం. వాక్యం ఉప్పులాగా సారం కలిగినది, పై పనులన్నీ కూడా వేషధారి వలె నిస్సారమైనది. ఎప్పటికన్నా చచ్చిపోయే వాడికి ఎక్కడ స్వస్థత అయినా ఒకటే. ఇమ్మీడియట్లీగా నువ్వు లెగితే ఎల్లు, లేకపోతే నీ దైవజన సంఘంలోనే ఉండు, అక్కడే ట్యాబ్లెట్లు మింగు, అక్కడ ఆయన చేత ప్రార్థన చేయించుకో, అక్కడే హాస్పిటల్కి వెళ్ళు. నీ స్థానిక సంఘాన్ని నువ్వు కదిలి వెళ్ళక, నీ దైవజనులకి నువ్వు ద్రోహం చేయక, నీ దైవత్వానికి నమ్మకంగా ఉండు, నువ్వు భక్తుల విశ్వాసంగా ఉండు. బైబిల్ నీ దైవజనుతో దెబ్బగా వాదించడానికి నువ్వు వాక్యంలో తర్పీదు కలిగి ఉండు. నువ్వు వాక్యంలో తర్పీదు కలిగి ఉండు. రేపొద్దున అతనే నీ దైవజనుడే నీకు సాక్ష్యం ఇస్తాడు. దైవజనులు మాకే తెలియట్లేదు, పలానా మేరీ గారికి, పలానా మార్తా గారికి, పలానా కృపా గారికి ఇలా తెలిసిందని చెప్పుకోవాలి. నీ దైవజనుడు నీ కోసం నీ మందిరంలో సాక్ష్యం చెప్పాలి. అద్భుతంగా ఒక అద్భుతమైన సాక్ష్యం నీకు ఉండాలి. ఒక మంచి సాక్ష్యం నీ జీవితంలో కలిగి ఉండాలి. క్రైస్తవులు అన్న వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రతి క్షణాన్ని కూడా అనువున కూడా చాలా జాగ్రత్తగా భద్రతగా నువ్వు వేసి ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం మనుషులం కాదు, క్రైస్తత్వం కలిగి ఉన్న వాళ్ళం. ఒక్క మీద నీ మీదకి నీ ఇంటి మీదకి సమస్య వచ్చినప్పుడు అవి వ్యక్తిగతంగా ఎదుర్కో, తప్పులేదు. నువ్వు మహాభక్తిలో ఉండు. సమస్యలు వచ్చినప్పుడు నీ కుటుంబ పరంగా ఇంటి పరంగా ఎదుర్కో. అది సమాజంలో నువ్వు ఎదుర్కోవాలి నీ కుటుంబాన్ని.
అంతే తప్ప నీ మీద పెట్రోల్ సగ్గుపలేసేతన నువ్వే కాపాడుతావు నాయనని షడ్రకు మేషక్ అభిదేగంలో ఉండడం అని కాదు దేవుడు చెప్పి. వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు దేవుడి కొరకు ప్రాణాలు ఎట్టారు కట్టి దేవుడు కూడా వాళ్ళతో పాటు దూకేశాడు. నీతో దేవుడు వచ్చేయాలి, నీ ప్రాబ్లమ్స్లో దేవుడు దూరిపోవాలి, నీ యొక్క ప్రతి ప్రాబ్లం దేవుడు హీల్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇంట్లో వచ్చిన సమస్య అయినా నీ ఒంట్లో వచ్చిన సమస్య అయినా దేవుడు నిన్ను ఆదుకోవాలి. అడ్డంగా ఆయన నిలబడిపోవాలి. అడ్డంగా ఆయన దూకేశాడు. ఏటి యాత్తనన్న వాళ్ళు కాలిపోయారు, అందులో దూకుని వాళ్ళు కాలేదు. ఇంతకు మించిన అద్భుతం ఉందా? ఆ అద్భుత దేవుడు నువ్వు ఎప్పుడైతే మనసు పూర్తిగా స్వీకరించగలుగుతావో, నిజమైన భక్తి కలిగి ఉంటావో, ఏ మామూలు చావు చచ్చారా? రంపాల కాళ్ళు మధ్య నుంచి కోయించుకున్నారు మగోళ్ళు. రంపాలతో 12 మందిలో ఒకళ్ళు తలకిందలు సిలువ వేయబడ్డారు, ఒకళ్ళు నూనెలో మాడిపోయారు. ఏ మాటలా? అలాంటి చావు నీకు వచ్చిందా? సుఖంగా ఏసీలు వేసుకొని అందంగా రిమోట్లు నొక్కుకొని జరి అంచెలు చీరలు కట్టుకొని సూటు బూటు వేసుకొని అఫీషియల్గా కాలు మీద కాలు వేసుకొని నాకు ఉందా జబ్బు? ఇది మన భక్తి, బడాయి భక్తి, సుత్తి భక్తి. భక్తి అనేది నీ హృదయంలో ఉంటే నీ ముఖంలో తెలిసిపోతుంది. మోషే మహాభక్తిపరుడు. దేవునితో ఉండగానే దేవుని యొక్క శక్తి వచ్చేసి దేవుని యొక్క వెలుగాయలు ఉంటే మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నావు, కొడగప్పుకోయ్యా ముందు నీ ముఖానికి. దేవుని బిడ్డలు ఆవిడ ద్వారానన్నా చెప్పేస్తారు. నీ దైవం నీతో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు వాళ్ళ భక్తిపరులు అని. నువ్వు నీ ఘనత నువ్వు కొట్టుకోకర్లేదు, నీ డప్పు నువ్వు కొట్టుకోకర్లేదు. అనుకోకుండానే దేవుడు నువ్వు ఊహించకుండానే సడన్గా దేవుడు ఘనతిస్తాడు. ఆయన శక్తి మనం తెలుసుకుంటే కదా ముక్తికి మార్గం తెలియడానికి. ఈ స్వస్థతలు అనే దాని మీద పెట్టిన టైము వాక్యం మీద పెట్టట్లేదు. ఏటి అన్ని కుటుంబాలు హాస్పిటల్లోనే ఉన్నాయి, అన్ని కుటుంబాలు జబ్బులతో ఉన్నాయి, అందరు స్త్రీలు అందరు పురుషులు. ఏటి రోడ్డు అంతా ఏదో కరోనా వచ్చినట్టుగా ఉన్నామా? మనం ఏమన్నా కరోనా వచ్చినట్టుగా ఇంట్లో పేషెంట్లకు నాకంటూ పొద్దు అని దాక్కున్నామా? సమాధులు వరసెట్టేసాయి, సమాధులు కాదు శవాలు వరసెట్టేసాయి. కాల్చడానికి ఖాళీ లేదు, ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలో. అలాగున్నామా మనము? అలా దేవుడు చేయకుండా ఉండాలి అంటే నిన్ను నీ కుటుంబాన్ని యెహోషువ అన్నట్టుగా, నేను నా కుటుంబాన్ని యెహోషువ అన్నట్టుగా ఉండాలి. నేను రక్షింపబడిన నాశనం అయిపోయిన నా కుటుంబం జోలికి రావద్దు మీరు. ఇక మీరు మారరు. ఇగో మీ భూభాగాన్ని మీకు పనిచేసి వెళ్ళిపోండి, కానీ నేను నా కుటుంబం యెహోవాని మాత్రమే సేవించదమని నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ పిల్లల్ని నువ్వు నీ భర్త అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటున్నారా? భక్తి తక్కువని ముక్తి వచ్చేయాలంటే ఎక్కడ వచ్చేదరా? కడుపు నిండుగా తింటే నిండుతుంది కడుపు, అరాకొర తింటే నిండదు. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకరి మీద మనం నిందలు వేయడం కాదు. ఆడికి వెళ్ళాక ఏమీ జరగలేదు, నువ్వెందుకు వెళ్ళావు? అసలు నువ్వెందుకు వెళ్ళావు? ఎక్కడ నీకు జరగని కార్యం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ నీకు కనపడలేదు దేవుడు? కొండ మీద గుట్ట మీద నేను కనపడుతున్నాను రా అంటే వెళ్ళిపోతావా? మెరుపు ఒక చోట పుట్టి ఇంకో చోట ఎలాగ కనపడను? దేవుడు వచ్చినప్పుడు ప్రతి నేత్రం నన్ను చూస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా చూస్తారని ఉన్నదే బైబిల్లో. ఏం తెలుసుకుంటున్నాం మనం? ఏం వింటున్నాం? బైబిల్ ఏం చదువుతున్నావు? నువ్వు చదవక ఇంకొకరు రాజులాగా నిలబడవలసి వస్తుంది. నువ్వు చదవక నీ ఓళ్ళు సరిగా లైన్లో పెట్టుకోక వీళ్ళు అక్కడికో మందలాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాపరి సరిగా ఉంటే గొర్రెలు ఎక్కడికి వెళ్ళాం. గొర్రెలు కూడా కాపరిని దాటి వెళ్ళిపోతున్నాయి. ఈ మాటలు విన్నా మీకు కొంచెం బాధ కలగచ్చు, నా మీద ద్వేషం రావచ్చు, నా మీద ఏమైనా కక్ష కట్టుకోవచ్చు, అందరిని చెడగొట్టే మాటలు అని మీరు అనుకోవచ్చు. ఏమన్నా చెడ్డగా పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఇది సత్యం. ఎందుకంటే నా బైబిల్ అందరూ రియల్గా లేచిపోయిన వాళ్ళు కనబడ్డారు. లేచిపోయిన వాళ్ళు అంటే వేరేగా అనుకోదు సుమా, కళ్ళిపోతాయి. కాళ్ళు చేతులు వచ్చిన వాళ్ళు, కళ్ళు వచ్చిన వాళ్ళు, కాళ్ళు వచ్చిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, రియల్గా లేచారు వాళ్ళు. నాకు ఇప్పుడు ఎవరు అలా రియల్గా కనపడతలేదు, అందుకే అన్నాను నాకు కనపడతలేదు అని. మరి వీళ్ళందరూ ఇంతమంది వేలగా వెళ్ళిపోయి ఇచ్చేస్తున్నాను. మరి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను, అందుకే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అక్కడ ఎక్కడా లేని చోట జరుగుతున్నాయి అంటున్నారు, మళ్ళీ తిరిగి అలాగే వస్తున్నారు ఏటబ్బా అని నాకు పిచ్చిచ్చేసింది. అందుకే తీవ్రంగా పరిశోధన చేశాను.
తీవ్రమైన చేత యాతావాత తేలిందని కొండంత అవి ఎలకని పట్టుకుంటున్నారంటారు కదా! అలాగే నేను ఎంతో ఆలోచిస్తే నాకు ఈ నిర్ణయం, ఈ ఆలోచన వచ్చింది. ఇంకెక్కువ ఆలోచన రాలేదు. దేవుడు ఇవ్వలేదు. ఇంకొకసారి దేవుడిని అడుగుతాను. స్వస్థతలు ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? అసలు జరిపించినోడు ఎవరు? ఇది చెప్పమని దేవుడిని అడుగుతాను. నా కోసం మీరు కూడా దేవుడిని అడగండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.